వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా, జ్యూసీగా, తక్కువ ఆయిల్తో, వాటర్ ఏమీ పోయకుండా టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? చూస్తుంటే నోరు ఊరుతుంది కదూ. ముందుగా 1 kg సరిపడే గిన్నె తీసుకొని అందులో చికెన్ తీసుకోవాలి. బోన్స్ అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు. అందులో కొంచెం నిమ్మరసం, పసుపు వేసి నీట్గా చికెన్లోని బ్లడ్ అంతా పోయేంత వరకు కడగాలి. ఉప్పు, నిమ్మరసం కలపడం వల్ల చికెన్కి ఉన్న నీసు వాసన అనేది రాదు. అలా కడిగిన చికెన్ని గిన్నెలోకి తీసుకునేటప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్లోకి 2.5 స్పూను ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ పెరుగు వేసి ముక్కలకు బాగా మసాలాలు పట్టేలాగా 5 మినిట్స్ ముక్కల్ని స్మాష్ చేస్తూ కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలకి మసాలాలు అనేది పట్టి చికెన్ పీస్ అనేది బాగుంటుంది. చూసారా, చికెన్ పీస్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇలా కలిపిన చికెన్ని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 1/2 కప్పు జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని అరగంట నాననివ్వాలి. మందంగా ఉండే కడాయిని తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి కలపాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. తర్వాత నెక్స్ట్ మూత పెట్టుకొని వాటిని ఉడికించుకోవాలి. కొంచెంసేపు అయిన తర్వాత చికెన్ అనేది దానిలో ఉన్న వాటర్ మొత్తము బయటకు వచ్చి ఇలా కుక్ అవుతుంది. ఒకసారి చూడండి. మసాలాలు వేయించుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగ మొగ్గలు, స్టార్ ఫ్లవర్, 4 యాలకులు, 1/2 బిర్యానీ ఆకు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. వన్ స్పూన్ నువ్వులు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలి. నువ్వులు అనేది లాస్ట్కి వేసుకోవాలి, ఎందుకంటే ముందు వేసుకుంటే కొంచెం మాడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతుంది. కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకొని పచ్చి కొబ్బరి లైట్గా ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయి నూనె అనేది ఇలా పైకి తేలుతూ ఉంటే చికెన్ అనేది కుక్ అయినట్టు. నేను చూపించిన విధంగా చికెన్ ముక్క అనేది ఇలా కుక్ అవ్వాలి. చేత్తో నలిపితే ఇలా సపరేట్ అయిపోవాలి. ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని వేరే బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే టైంలో ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు వేసి 1/2 కప్ టమాటాలు ముక్కలు, 1/2 కప్పు పుదీనా, 1/2 కప్ కొత్తిమీర వేసి మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్లోకి వేసి గ్రేవీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచినది వేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది ఫ్రై అయ్యేలోపు వేయించిన మసాలాలు గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి.
గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, చూసారా? ఇలా ఉన్నప్పుడు ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేయాలి. వేసి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచాలి. టాస్ చేసుకుంటూ ఒకసారి తిప్పుకోవాలండి. చికెన్ పీసెస్ అన్ని టాస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంటూ చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి చికెన్ అనేది కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నది. కొంచెం దగ్గరగానే ఉండి చికెన్కి టాస్ చేసుకుంటూ కలుపుకోండి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్స్ అనేది 1 స్పూన్ వేసుకోవాలి. మసాలా పౌడర్స్ వేసిన తర్వాత 3 మినిట్స్ టాస్ చేస్తూ కలపాలి. నెక్స్ట్ కొంచెం వేయించిన జీడిపప్పుతో కానీ కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీరతో, ఉల్లిపాయ ముక్కలతో, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి అయినా, బిర్యానీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.